ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు ఒకటి. కొండగట్టు అంటే మహిమాన్విత పుణ్యక్షేత్రం, మహిమగల దేవుడు అంజన్న. ఇది చాలా మంది భక్తులు నమ్ముతారు. ఎండకాలం మాలలేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా కొండెక్కనికి సాహసం చేస్తారు. అంజన్న మహిమ అంత పవిత్రం, అంజన్న భక్తులు అంత పవిత్రం. కానీ ఏళ్ల తరబడి నుంచి అంజన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అంజన్న గుట్ట మీద, ఆంజనేయ స్వామి దేవస్థానం మీద అంజన్న భక్తుడి నిలువు దోపిడే, అడుగడుగున నిలువు దోపిడే. అవినీతి పెద్దనిల్లుతుంది, అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. పట్టించుకునే నాదుడు లేడు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా అంజన్నకు రూపాయి సౌకర్యం ఉనగూరలేదు. ఎందుకు ఈ వివక్ష? కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం మీద ప్రభుత్వాలకు ఎందుకు వివక్ష? అంజన్న భక్తులకు ఎందుకు ఈ అవస్థలు? కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంపై శబ్దం టీవీ మీకు అందిస్తున్న స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు దేవస్థానాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు. 100 కోట్లు లేవు, యాదాద్రి లేదు, కనీసం ఘాట్ రోడ్ రిపేర్ కూడా జరగలేదు. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ కొండగట్టు దేవస్థానానికి ఏం చేసింది? కవిత వచ్చింది, ధూపం నిర్మించడం కోసం, హనుమాన్ చాలీస పారాయణం చేయడం కోసం ఒక ప్రయత్నం చేసి వెళ్ళిపోయింది. కొండగట్టు స్థితిగతులు పూర్తిగా మారుస్తామని చెప్పారు. రోప్వే నిర్మిస్తామని చెప్పేసి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రేపే రోప్వే నిర్మిస్తున్నంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంజన్నకి ఏం తక్కువ? కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం 651 ఎకరాల్లో విస్తరించబడి ఉంది. కానీ సౌకర్యాలు, కనీసం భక్తులకు కోనేరులో స్వచ్ఛమైన నీరును అందించలేని దుస్థితి నెలకొన్నది. నెలకు ₹1 కోటి ఆదాయం, 27 మంది అర్చకులు, సిబ్బంది, అధికారులు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కోట్ల ఆదాయాన్ని తీసుకుంటున్నాయి. అంజన్నకి ఏమిస్తున్నాయి? అసౌకర్యాలు, అవినీతి. అంజన్న చెంత పెద్దరిల్లుతుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు చరిత్ర మారలే. నేటికి ఎక్కడ చూసినా కానీ అవే అవకతవకలు కనిపిస్తాయి. కొండ కింద ₹10 కొబ్బరికాయ దొరికితే ఇదే కొండ మీద వచ్చేసి ₹50 అమ్ముతూ ఉన్నారు. అది నూనె కావచ్చు, ఏదైనా ప్రతి వస్తువు కూడా మరి భక్తుడు అనేవాడు బాధత వస్తే ఆంజనేయ స్వామి తీరుస్తాడనే కోరికతోటి మనం గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. అలా నమ్మే క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్తు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా కొండగట్టుకు వస్తూనే ఉంటారు. ప్రజలందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఇక సమస్య ఏంటంటే మనం కోనేరు ప్రాంతంలో ఉన్నాం. ఇంకా కోనేరుకు వచ్చినప్పుడు మరి మహిళలకు ఇక్కడ వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఆలయ కమిటీ ఇప్పటికి కూడా మన జయంతి కూడా వచ్చిపోయింది, కానీ ఇక్కడ కూడా మరి ఇక లేడీస్ బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు కూడా పెట్టలేదు. అక్కడ రేకులు చూస్తూనే ఉంటాం. ఆ రేకులు చూసినప్పుడల్లా కూడా గుర్తుకొస్తుంది. ఆ కోతులు వస్తాయి, భయభ్రాంతులకు కూడా చేస్తూనే ఉంటాయి. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఇక్కడ కొత్త ఈవో వచ్చిందని చెప్పేసి పబ్లిక్ అంతా చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ఇక భక్తులందరికీ కూడా మరి ఇక్కడ ఆలయ సిబ్బంది సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మనము వచ్చిన ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ చేస్తామని ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. ఢిల్లీ నుంచి కన్సల్టెంట్లు వస్తున్నారు, చూస్తున్నారు, టేపులు బట్టి కొలుస్తున్నారు, వెళ్తున్నారు. ఇంతే. అంజన్న చెంతన, అంజన్న భక్తుల్ని నిలువెలా దోస్తున్నారు. అక్కడ పట్టించుకునే నాదుడు లేడు. అధికారులది ఒక లెక్క, అర్చకులది ఇంకో లెక్క, అక్కడ చేస్తున్న వ్యాపారులది మరో లెక్క. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అక్కడ చిన్న కొనేరు ఉండే, అక్కడ ఇబ్బంది బాగానే ఉండే. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి దాకా పెద్ద కడుతున్నామని చెప్పి ప్రభుత్వాలు అయినప్పటికీ ఇక్కడ కూడా పెద్ద కడుతున్నామని చెప్పి ఇక్కడ కూడా పెద్దగా కట్టిరని అంత వసతులు లేవు. ఆడవాళ్ళకు ఇబ్బంది, ఇటు మహిళలకు, ఇటు అందరికీ ఇక్కడనే స్నానాలు, ఇక్కడనే బట్టలు మార్చుకున్నారు. గదులు లేకపోవడం, సరిగ్గా బాత్రూమ్లలో కూడా మూత్ర విసర్జన చేయడము, ఇంకా వేరే అన్ని కొబ్బరికాయలు వేయడము, అన్ని చేయడము అన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి మళ్ళీ ఇక్కడ సిబ్బంది కూడా కరెక్ట్ లేరు. ఈ కొండగట్టుని ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని ప్రభుత్వం ప్రతిసారి చెప్తా ఉంది, కానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేదని నేను చెప్తున్నాను. ఎందుకు ఈ అవస్థలు? కొండగట్టు మారేదెప్పుడు? కొండగట్టుపై ప్రభుత్వాలు వివక్ష ఎందుకు చూపిస్తున్నాయి? స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేగా గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఏ కార్యక్రమాన్ని చేయడానికి, ఏ అభివృద్ధి పనిని పరీక్షించడానికి సాహసించడం లేదు.
ఎందుకు ఈ అంజన్నపై వివక్ష? కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. అంజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు దిశగా చర్యలు తీసుకుంటుందా? చూద్దాం.